రామణీపేటలో మోతుపల్లి సుబ్బలక్ష్మి వర్ధంతిని పురస్కరించుకుని 200 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ ఎముకల నరాల వైద్య నిపుణులు డాక్టర్ బొండ సూర్యరావు మాట్లాడుతూ మరణించిన వారిని గుర్తు చేసుకుంటూ జరుపుకునేది వర్ధంతి అని అన్నారు. మన భారతదేశ సంస్కృతిలో వర్ధంతిని జరుపుకోవడం ఒక సాంప్రదాయం అని అన్నారు. విశ్రాంతి ఉపాధ్యాయులు నిమ్మకల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మరణించిన జీవులకు సద్గతి కలుగు చేసేందుకు వారిని స్మరించుకుంటూ వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేస్తున్నాము కుటుంబ సభ్యులు అభినందనీయులని అన్నారు. ఈ కార్యక్రమంలో మోతుపల్లి వెంకటరావు, రామ్మోహన్, అడబాల రత్నప్రసాద్, చింతపల్లి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. సమాజ సేవ చేయటం వల్ల ఇన్స్పిరేషన్ మనకందరూ కూడా ఒక విధమైనటువంటి ఉత్సాహం వచ్చి 10 మందికి సహాయం చేయాలి, 10 మంది సహాయం చేస్తేనే ఈ సమాజం బాగుపడుతుంది. సమాజంలో చాలా మనం అనుకున్నంతగా అభివృద్ధిలో లేదు. అనగాని వర్గాలు చాలా ఉన్నాయి. ఏదో కూడు గుడ్డ అంటారు, ఆ కూడు గుడ్డ లేనటువంటి సమాజంలో ఉన్నాం మనం. అటువంటి ప్రజలకి ఆ కూడు గుడ్డ అందిస్తున్నటువంటి ఆ వెంకట్రావు గారిని మనం ఏ విధంగా అభినందించాలి? మీరందరూ కూడా వారి యొక్క స్మరించుకుంటూ వారి యొక్క భార్యని సంస్మార్థం చేసినటువంటి ఆవిడ్ని కలకాలం ఇంకా అనంతలోకాల్లో అలాగా శాశ్వతంగా సుఖ సంతోషాలతో ఉండాలని వల్ల ఆవిడ్ని ఆశీర్వదిస్తూ ఆయన్ని అభినందిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాన్ని ఇంకా బాగా కొనసాగించాలని వారిని మరీ అభినందిస్తున్నాను. ఈ సేవ చేయడం ద్వారా మరి ప్రజలకు, ప్రకృతికి అన్నింటికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. చాలామంది మొక్కలు ఇస్తూ ఉంటారు, విద్య నేర్పిస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని సాకారం చేస్తూ ఉంటారు, రక్తదానాలు చేస్తూ ఉంటారు. అలాగే చాలా కార్యక్రమాలు కంటిన్యూ చేస్తూ ఈ రోజున మరి గత 19 సంవత్సరాలుగా వారి యొక్క భార్యను జ్ఞాపకార్థం మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నటువంటి మోతుపల్లి వెంకటరావు గారు ఎంతో అభినందనీయులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మరి అడబాల రత్నప్రసాదరావు గారు, నిమ్మకాయల వెంకటేశ్వర గారు తదితరులు ఇచ్చేశారు. ఈ కార్యక్రమం ఇలా కొనసాగాలి. ప్రతి సంవత్సరం ఈ రకంగానే పేద ప్రజలకు ఆయన సేవలు చేస్తూ మరెన్నో సేవలు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మరి నేటి ఆధునిక కాలంలో అందరూ కూడా చాలా బిజీగా ఉంటున్నాం. దివంగతి లేని వాళ్ళని ఎవరు కూడా మనం స్మరించుకోవట్లేదు కూడా. ఇవాళ తల్లిదండ్రులైనా ఎవరైనా సరే, భార్యైనా సరే కాలగర్భంలో అలాగా కలిసిపోతున్నది తప్పించి మనం ఎవరు కూడా స్మరించుకోవట్లేదు అన్నమాట. కానీ మన వెంకటరావు వారి సతీమణి నిరంతరం స్మరించుకుంటూ వారు ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం చాలా అభినందన విషయం. మరి సుబ్బలక్ష్మి ఆత్మకి శాంతి కలగాల్సి ఈ సందర్భం కోరుకుంటూ భవిష్యత్తులో కూడా వారి భార్యను స్మరించుకుంటూ ఇటువంటి సేవా కార్యం నిరంతరం కొనసాగించాలని సందర్భంగా కోరుకుంటున్నాను.